कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति पुराणगतिम् येषु विंशतितमं रामचरितामृतसागरं मधुरतस्तं वयं वन्दे प्राचेतसमकल्मषं गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसं रामायणमहाभारतं वन्दे ललाटपयम् यः कर्णाञ्जलिसम्पुटैरहरः सम्यक् पिबच्चादरात् वाल्मीकेर्वदनारविन्दगलितं रामायणाख्यं मधु जन्मव्याधिजराविपत्तिमरणैरत्यन्तसौभद्रवं संसारं सविहाय गच्छति पुमान् विष्णोः पदं शाश्वतं वैदेहीसहितं सुरद्रुमतले हैमे महामण्टपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं वामे भूमिसुता पुरश्च हनुमान् पश्चात् सुमित्रासुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोर्वायुवादिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवराट् तारास्तो जाम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे శ్యామలం. రాముడికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నాడు దశరథ మహారాజు. కానీ కైకేయికి ఇష్టం లేదు. ఆమెకు ఎప్పుడో వరాలిస్తాను అని చెప్పినటువంటి విషయంలో ఆ వరాలు ఇప్పుడు కోరుకుంటోంది ఆమె. ఒకటి, రాముడు అరణ్యవాసం 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి, భరతుడికి పట్టాభిషేకం చేయాలి అని ఈ కోరికలు కోరింది. దాంతో దశరథ మహారాజు గారు స్మృతి తప్పి పడిపోయినాడు. అనేక రకాలుగా బతిమాలాడు ఈ నిర్ణయాన్ని నువ్వు వెనక్కి తీసుకోమని. ససేమిరా అంది ఆమె. చివరిలో చాలా చాలా కోపంతో మాట్లాడాడు. ఇక ఒకటి కాదు రెండు కాదు. యస్తే పాణి కృతుఃపాణి అగ్నోపాపే మయా ధృతః పంచజా విశ్వజంచైవ తమ పుత్రం త్వయా సహా. కైకేయి మంత్రాలలో పాణిగ్రహణం అని చెప్పేవాడు. అది ఆ మంత్రపూర్వకంగా నీ పాణిగ్రహణం చేయటం మహాపాపం అయిపోయింది నాకు. నువ్వు మహాపాపురాలివి, నిన్ను నీ కొడుకుని కూడా నేను విడిచిపెట్టేస్తున్నాను. సూర్యోదయం కాబోతోంది, మరి గురువుగారు వచ్చేస్తారు, అన్నీ సంహారాలన్నీ వచ్చి ఉంటాయి, ఇలా మాట్లాడటం ఏమాత్రం బాగులేదు అని చాలా బాధపడుతూ మాట్లాడుతున్నాడు ఆయన. నచశక్నోం జహం ద్రష్టుం దృష్ట్వా పూర్వం యథాసుఖం హతహర్షం నిరానందం పునః జన్మవాంగ్ముఖం. బయటికి వెళితే ప్రజలందరూ కూడాను ఆనందోత్సాహాలతో రాముడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని నేను ఈ రోజున ఎలా చూడను వెళ్ళి మరి అని ఈ రకంగా అనేక రకాలుగా పాపం విలపించాడు. సరే, ఇది ఇట్లా ఉంటుండగా వశిష్ఠ మహర్షి రానే వచ్చారు. తెల్లవారిపోయింది. శిష్యులు ఆయన వస్తూనే సమస్తమైనటువంటి సంహారాలు అన్నీ ఏర్పడ్డాయి అని చెప్పడం కోసం వచ్చారు ఆయన. వశిష్ఠ పరమ ప్రీత పరమహర్షి వివేశించ సత్వపశ్యతు వినిష్క్రాంతం సుమంత్రం నామసారథిం. ఈయన లోపలికి వెళదామనుకుంటూ ఉండగా సుమంత్రుడు లోపల నుంచి బయటకు వస్తున్నాడు. ఏమయ్యా ఏమిటి, రాజుగారితో చెప్పు నేను వచ్చానన్న సంగతి అని ఆయన అన్నారు. ఇదిగో గంగోదకాలు, దానికి అభిషేకానికి కావాల్సిన సంభారాలు ఇవో ఇక్కడ ఉన్నాయి అంటూ మొత్తం అంతా కూడా ఎన్ని వచ్చినాయో అన్నీ కూడా ఆయన మామూలు ధోరణిలో చెప్పాడు. ఈ మాటల్ని విన్న తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి సుమంత్రుడు అడిగాడు. అడిగితే ఇక్కడ లేరండి, ఆయన ఎక్కడికో వెళ్ళారు, రాజగృహంలో లేరు అంటూ వాళ్ళు చెప్పారు. సరే, అక్కడికే వెళ్దామనే ఉద్దేశంతో బయలుదేరారండి. మామూలుగా యథాప్రకారంగా రోజు రాజుగారికి స్తోత్రాలు చేయడం అనేది వందిమాగతులు స్తోత్రాలు చేయడం అనేది సంప్రదాయం ఉంటుంది.
ఆ రకంగా కూడా సుమంత్రుడు మొదలైన వాళ్ళు చేశారు, కానీ ప్రయోజనం లేదు. తతస్స రాజా తం సూతం సన్నహర్ష సుతం ప్రతి శోకరక్షణ శ్రీమాన్ ఉద్వేక్షోవాచ ధార్మిక. సుమంత్రుడిని చాలా భయంకరంగా చూస్తున్నాడు ఆ దశరథ మహారాజు. ఇదేమిటయ్యా, ఇదేమిటి ఎప్పుడూ ఆనందంతో ఉంటాడు, పైగా తెల్లవారితే రాముడికి పట్టాభిషేకం, ఇటువంటి పరిస్థితుల్లో ఇలా ఉన్నారేమిటి అని భయమేసింది. అసలు ఎప్పుడు కూడా ఇటువంటి ముఖం ఆయన చూడలేదు. సుమంత్రం ఇలా ఉంటూ ఉండగా మాట్లాడటానికి కూడా నోరు రావట్లేదు ఆయనకి. కైకేయి కలగజేసుకుని సుమంత్రుడితో మాట్లాడుతూ, సుమంత్ర, రాముడిని చూడాలని అనుకుంటున్నారు, తెల్లవారులు ఆయనకి నిద్ర లేదు, నువ్వు వెంటనే రాముడిని తీసుకురావాల్సింది, నాన్నగారు పిలుస్తున్నారు అని చెప్పి అని ఆవిడంతటా ఆవిడే కలగజేసుకుని మాట్లాడిందనమాట. తరువాత ఇక్ష్వాకూణామయం రాజ్య సంప్రయేతాభిషేచనం జాతీయమాదాయ రామపుత్రాభిషేచనం, ఈ మాటలన్నీ విన్నాడు. సరే, రాజుగారు ఇలా చెప్పినప్పుడు మనం చేసేదేం లేదు అని అనుకుంటూ ఆయన రాముడింటికి వెళ్ళిపోతున్నాడండి. మార్గమధ్యంలో అనేక మంది తహతహలాడుతున్నారు, ఎప్పుడు రాముడు పట్టాభిషిక్తుడై బయటకు వస్తాడా చూడాలి అనేటటువంటి ఆలోచనలో అందరూ కూడా ఉన్నారు. సరే, ఈ రకంగా ఆయన వెళ్ళి ద్వారపాలకులతో చెప్పాడు, మీకోసమని సుమంత్రుడు వచ్చాడు, మేము దర్శనం కోరుతున్నాడు అని ఈ రకమైనటువంటి మాటలు. మామూలుగా రాజమందిరం దగ్గర అలాంటి భావాలన్నీ ఉంటూ ఉంటాయి కదా, అలాంటివి అన్నమాట. కౌశల్య సుప్రజారామ పితాత్వాన్ ద్రష్టుమిచ్చతి మహిష్యా సహ కైకేయ్యా గమ్యతాం తత్ర మాచరం. నాన్నగారు కౌశల్య గృహంలో ఉన్నారు, ఆవిడతో సహా కలిసి ఉన్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు, తొందరగా మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అని తతసమ్మానయామాస సీతామిదమోవాచ. రాముడు అప్పుడు సీతతో చెబుతూ, నాన్నగారు రమ్మంటున్నారట, నేను వెళ్ళొస్తాను అని ఆవిడకి సమాధానం చెప్పి, నువ్వు ఇక్కడే ఉండు అని అంటూ ఆవిడతో మాట్లాడారు ఆయన. సరే, ప్రస్తుతం ఆవిడ రావాల్సినటువంటి అవసరం లేదుగా ఉండు, అందుకోసమని ఆయన ఆవిడని తీసుకెళ్లకుండా ఆయనంతటా ఆయన వెళ్ళారనమాట. సరే, మార్గం అంతా ఎలా ఉంది అంటే ప్రజలందరూ కూడాను రాముడిని చూడాలనే తహతహలాడుతూ జనాలందరూ తండోపతండలుగా జనాలందరూ వచ్చి ఉన్నారు. ఆ సమయంలో అంటారు, యశ్చ రామన్ అపశ్యేత్తు ఎంచ రామో నపశ్యతి నిందితవసే లోకే స్వాత్మాప్యేవం విగర్హితే. ప్రపంచకంలో రాముడిని చూడనివాడు, రాముడు ఎవరిని చూడడో, ఎవడు రాముడిని చూడడో, ఎందుకండి వాడు అటువంటి వాడు లోకంలో, అలాంటిది కదా రాముడంటేను అని అందరూ కూడాను లోకమంతా చెప్పుకుంటున్నారు. సరే, మొత్తం మీద ఆయన క్రమక్రమంగా బయలుదేరి నాన్నగారు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళారండి. సరే, పరిస్థితి ఎలా ఉంది అంటే చాలా విరసంగా ఉంది కానీ సరసంగా లేదు. ఏదిత్వభిరాజా ఏదత్తు వచనం శ్రుత్వా కైకేయ్యా సముదాహృతం ఉవాచ విహృతో రామః తాం దేవీం నృపసన్నిధౌ. సరే, ఏమిటి నాన్నగారు ఇలా ఉన్నారేమిటి, ఏదన్నా అనారోగ్యం వచ్చిందా, లేకపోతే కారణాలు నాకు తెలియట్లేదు, అసలు నాతో మాట్లాడలేదు, రమ్మని చెప్పారు కదా మరంటూ ఒకసారి రామా అని అలా చూశారట. అలా కన్నీళ్లు కారుస్తూ పడిపోయినట్టు మళ్ళీ. అలాంటి పరిస్థితుల్లో అతనే రాగానే రాముడే తండ్రికి తల్లికి ఇద్దరికి కూడాను నమస్కారం చేశాడు. సరే, మహారాజు గారు మాత్రం ఒక నిట్టూర్పులు ఏడుపులు అలా ఉన్నాడు. ఏమీ సమాధానం లేదు, మాట లేదు, చెప్పలేకపోతున్నాడు. అప్పుడు అడిగాడు కుమారుడు రాముడు, అమ్మ శారీరో మానసో వాపి కశ్చిదేవం న బాధతే సంతాపో వివాతాపో వా దుర్లభం హి సదాసుఖం. మానసికంగా ఏదైనా క్లేశమా, శారీరకంగా ఏదైనా అనారోగ్యం చేసిందా, మరి భరతుడు శత్రుఘ్నుడు అందరూ కూడాను క్షేమమేనా, ఎందుకోసం ఇలాగా ఉన్నారు, అర్థం కావట్లేదు నాకు అని అంటూ గుచ్చి అడుగుతున్నాడు. అయితే నాయనా, నీకు కొన్ని విషయాలు చెబుదామని అనుకున్నారు, అవి కొంచెం పరుషంగా ఉంటాయి,
అవి చెప్పలేకపోతున్నారు, అవి చెబుదామని నిన్ను పిలిచారు అని అందామె. ఏముక్తాను కైకేయి రాఘవేణ మహాత్మన ఉవాచేదన్ నిర్లజ్జా దృష్టం ఆత్మహితం వచ. కానీ సరే, ఇక చెప్పకపోతే కుదిరేటట్టుగా లేదని ఉద్దేశంతో ఆయనేమీ మాట్లాడట్లేదు కదా, విషయం రాముడికి తెలియాలి కదా, ఆవిడ చెప్పకపోతే ఎవరు చెబుతారు ఇటువంటి దుర్మార్గం, ఇటువంటి దరిద్రం మాట. కాబట్టి ఆమె స్వయంగా కలగజేస్తుంది. రామ, ఒకప్పుడు దేవాసుర సంగ్రామంలో మీ ఇద్దరు యుద్ధానికి వెళ్ళాము. ఆపత్ సమయంలో ఆయన నేను రథంలో రాక్షస బారి నుండి రక్షించాను నేను. అప్పుడు ఆయన నాకు వరాలు ఇస్తాను అని చెప్పారు. అవి నువ్వు తర్వాత కోరుకుందుగానివిలే అన్నారు. ఆ వరాలు నేను ఇప్పుడు కోరుకుంటున్నాను. ధర్మముల విధురామ విదితంచ శతామపి యత్సత్యన్నతిజేద్రాజా కుపిత తత్కృతేజ. ఆయన ధర్మాత్ముడు, వరాలు ఇస్తాను అని అన్నాడు, నేను కోరుకున్నాను. ఆయన వాటిని ఇవ్వటానికి ఇష్టపడటం లేదు. మరి ఆయన ధర్మాత్ముడు కదా, ఇలా చేయొచ్చు ఆయన అని చెప్పలేకపోతున్నాడు అని అన్నాడు. అసలు ఏమిటో ఆ వరాలేమిటో తెలిస్తే కదా ఈయనకి ఎంతవరకు కూడాను. అయితే నువ్వు తప్పకుండా అంగీకరించాలి, ఆ వరాలు నువ్వు సరిగా పరిపాలించాలి. నీతో ముడిపడి ఉన్నాయి అవి. నువ్వు పరిపాలిస్తే నాన్నగారు ఆ సత్యం నుండి, అబద్ధం లేకుండా అసత్యం నుండి బయటపడతాడు. తండ్రిని అసత్యం నుండి రక్షించడం అనేటటువంటిది కుమారుడు ధర్మము. కనుక నేను కోరినటువంటి కోరిక, ఆయన ఇస్తానన్నటువంటి ప్రతిజ్ఞ, ఈ రెండు సత్యం వారి అంటే నీ చేతిలో ఉంది. నీకు చెప్పలేకపోతున్నాడు. నువ్వు కనుక తండ్రి గారిని అసత్యవరుడు కాకుండా కాపాడటం నీ వంతు. నువ్వు తప్పకుండా ఒప్పుకుంటే నేను చెబుతాను అని చెప్పింది ఆవిడ. అంటే ఆయన అన్నారు, అహో దిగ్భాష భారతే దేవి చెప్తుమ్మా ఈదృశం వచ అహం విజనాద్రాజ్ఞాపతిపతేమపి వావకే. అమ్మ, ఏమిటి ఇంతంత భయంకరమైన మాటలు మాట్లాడుతున్నావు? నేను నాన్నగారు ఆజ్ఞని కాదంటానా ఎప్పుడన్నా? నిప్పులో దూకమంటే దూకుతాను, విషం తాగమంటే తాగుతాను నాన్నగారు చెబితే. సముద్రంలో దూకమంటే దూకుతాను, నాన్నగారు ఏం చెబితే చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను ఎప్పుడన్నాడు. తద్బ్రూహి వచనం దేవి ప్రకరిష్యే ప్రతిజానేతి రాబోద్ధర్ణాభిభాషితే. ఇదిగో ఈ రాముడు రెండు మాటలు మాట్లాడడం. అమ్మా, ఏం చెప్పదలుచుకున్నావో చెప్పు. తమ ఆద్యవంశమాయుక్తం అనార్జ సత్యవాదినం వాచరామం కైకేయి వచనం భుజధారణం. ఇక దొరికింది, తప్పకుండా చేస్తాను అని మాట ఇచ్చాడు. తండ్రి గారేమో ఒప్పుకున్నాడు కానీ చెప్పలేకపోతున్నాడు. ఇక ఆవిడ సిగ్గు వదిలి భయం లేకుండా చెప్పకూడనటువంటి విషయాలు కూడా మాట్లాడటానికి పూనుకుంది. ఆయన నువ్వు సత్యప్రతిజ్ఞుడిగా, తండ్రి గారిని సత్యప్రతిజ్ఞకి కలవాడినిగా చెయ్యి అని మళ్ళీ నొక్కి అడిగింది. ఏమిటంటే, నువ్వు ఇప్పటి నుంచి ఇక్కడే బయలుదేరి 14 సంవత్సరాలు దండకారణ్యవాసం చేయవలసి ఉంటుంది. భరతుడికి ఇప్పుడే పట్టాభిషేకం జరగాలి అని ఇదే నా కోరిక, అదే నా అన్నగారితో చెప్పాను నేను అని ఈ మాట మాట్లాడింది. ఈ పైన భరతుడే రాజ్యమంతా కూడా పరిపాలిస్తాడు. ఏతేనత్వాందరో నరేంద్రో యం కారుణ్యేన సమాప్లుత శోక సంక్లిష్టవదనో నశక్నోడు నిరీక్షితం. ఈ మాట నీకు చెప్పలేకపోతున్నాడు, నీ ముఖం చూడలేకపోతున్నాడు, ఆ మాట చెప్పలేక బాధగా ఉంది ఆయనకి అని ఈ రకంగా మాట్లాడిందండి. అంటే వెంటనే మాట్లాడుతూ రాముడన్నాడు, అమ్మ, ఏమస్తు గమిష్యామి వనం వస్తు నిహత్వై అహంత్వై ఇతితః జటాజనసరో రాజ్ఞ ప్రతిజ్ఞామనుపాలయన్. నాన్నగారి ఆజ్ఞని పరిపాలిస్తూ ఇక్కడి నుంచే నేను జడలు ధరించి వెళ్ళిపోతుంటా, ఇంకా ఎక్కడికో వెళ్ళటం కూడా ఉండదు. ఇదంతు విజ్ఞాతమిచ్చామి కిమర్థం వా మహీపతి నాభినందర్షో. ఇదేనా ఈ మాట చెప్పడం కోసమని అంత బాధపడటం ఎందుకు? ఆయన కోరిక అలా ఉంటే నేను చెప్పకుండా చేస్తాను, కానీ చెయ్యననేవి ఎప్పుడు అనలేదే. నేను నా విషయంలో కోపగించవలసినటువంటి అవసరమేం లేదే అని ఈ రకంగా చెప్పాడండి. అడీకమ్మాన సంతేకం హృదయం దహతీవమే స్వయం యన్నాహ మాం రాజా భరతశాభిషేచనం. సరే, ఆయన ఇంత బాధపడవలసిన అవసరం లేదు. నా మనస్సు చాలా దుఃఖపడుతోంది, ఆయన ఏడుస్తుంటే చూడలేకపోతున్నాను నేను. ఆయన్ను ఓదార్చు, కొడుకు రాముడు తప్పకుండా నీ కోరిక తీరుస్తానన్నాడని చెప్పమ్మా అని అన్నాడు. ఇదెందుకు ఈ మాట ఇవాళ చెప్పడం ఏంటి? అసలు వివాహకాలంలో చెప్పినా బాగుండేదే. అహం సీతాము రాజ్యంచ ప్రాణానిష్టాంధనానిచ పృష్టోభ్రాత్రే స్వయం దజ్జాత్ భరతాయ ప్రచోదిత. భరతుడికి మొత్తం రాజ్యం కానీ ఇక్కడ నా ప్రాణాలు ఇవ్వమంటే కూడా ఇచ్చేస్తాను నేను.
ఏదైనా నేను దానం చేయమంటే చేసేవాడిని. నేను నాహమర్థపరో దేవి అంటాడు కౌశల్యతో మాట్లాడి ఇక్కడ కూడాను. నేను డబ్బు మనిషిని కాదమ్మా, ఏమో అనుకుంటున్నావు. ఈ విషయం వాళ్ళ దాకా అయిందిగా 12 ఏళ్ళు అయింది వివాహమై, 24 సంవత్సరాలు ఇప్పుడు ఆయన వయస్సు. కానీ ఈ మాట ముందే చెప్పొచ్చు కదా. వివాహం అయిన తర్వాత వెంటనే నీది రాజ్యం లేదు, నీకు భరతుడికే రాజ్యం అని చెబితే చాలా ఆనందంగా వినేవాడిని కదా నేను అని ఈ రకంగా మాట్లాడాడండి. తమ ప్రియా కామార్థం ప్రతిజ్ఞాం అనుపాలయన్ తదాశ్వసహి ఆశ్వాసయ. నాన్నను ఓదార్చవమ్మా. ఆయన ఏడుస్తున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు ఆయన అని అంటూ ఇదిగో పెడుతున్నాను. సైన్యం అంతా చూడండి, దూతలందరూ నాకు వెనకాల వచ్చేయండి. భరతుడిని వెంటనే భరతుడి కోసం మనుషులు పంపించండి, అక్కడి నుంచి దూతలను పంపించండి, రథాలు పంపించండి, నేను దండకారణ్యాల్లోకి బయలుదేరుతున్నాను ఇప్పుడే అన్నాడు ఆయన. అంతే. పృష్టా తద్వాక్యం శ్రుత్వా కైకేయీ రామస్య కైకేయీ ప్రస్థానమాస రాఘవం. ఆలస్యమైతే ఏం మార్పులు వస్తాయో, ఏం చిక్కులు వస్తాయో, ఎవరు అడ్డుపడతారో అని తొందరగా నువ్వు బయలుదేరాలి ఇక్కడి నుంచి. మళ్ళీ మరి దెబ్బతో గుర్రాన్ని తోలినట్టుగా అలా మాట్లాడుతోంది రాముడి పట్ల ఆ కైకేయి. ఆయన ఆలస్యం చేస్తే ఏమి ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో. సరే, భరతుడి కోసం కబుర్లు వెళ్ళిపోయినాయి, మనుషులు వెళ్ళారు, రథాలు వెళ్ళినాయి, ఆయన తీసుకురావడం కోసం వెళ్ళారు. సరే, ఈయన రీడాన్విత ఈ మాటలన్నీ వింటుంటే ఇంకా దుఃఖం ఎక్కువవుతోంది దశరథ మహారాజు గారికి. ఎంత పని చేస్తోంది, రాముడు కూడా ఒప్పుకున్నాడు, వెళ్ళిపోతాడుగా ఉండు, నేను రాముడిని చూడలేకపోతాను కదా. యావత్వం నవనంజాత పురాదస్మాద్ బహితరన్ను. నువ్వు ఎంతసేపట్లో బయలుదేరితే అంత మంచిది, అంతవరకు నాన్నగారిని ముఖం చూడలేరు, కనుక ఆయన సుఖంగా ఉండాలి అంటే నువ్వు వెళ్ళిపోవాలి అని ఈ రకంగా వ్యతిరేకంగా మాట్లాడింది. రామోప్యుత్థాయ రాజానం కైకేయ్యాభిప్రచోదిత. సరే, నాహమంతపురు దేవి అమ్మ, నేను డబ్బు మనుషులు కాదు. లోకమావస్తు ముత్సహే విద్ధిమాం ఋషిభిస్తుల్యం. నేను ఋషిని అనుకోమ్మా, నేను ఎవరినో అనుకుంటున్నావు, నీకు తెలియదేమో నన్ను. కేవలం ధార్మికుడిని నేను ధర్మాన్ని ఆశ్రయించి ఉండేటటువంటి వాడిని. కానీ డబ్బు కాదు, ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 పురుషార్థాల్లో నా పురుషార్థం ధర్మమే పురుషార్థం. రామో విగ్రహవాన్ ధర్మాన్ని మార్గిచుడు అన్నాడు ఆ మాట. అలాంటి వాడినమ్మా నేను. ఇది అత్రభూతక్కించే శక్యం కర్తం ప్రియం మయ ప్రాణాపి సంత్యజ్యా సర్వదా కృతమే వదతు. నువ్వు చెప్పింది నేను వింటంలో నా ప్రాణాన్ని విడిచిపెట్టైనా సరే నేను దాన్ని సాధిస్తాను. కానీ పొరపాటుగా కూడా ఎక్కువ నా దగ్గర నుంచి ఒక మాట మాత్రం రాదు. కానీ నాన్నగారికి మాత్రం శుశ్రూష చేసి రక్షించవలసిన బాధ్యత నీదేనమ్మా అని అంటూ ఈ రకంగా మాట్లాడాడు. ననుమునం మై కైకేయి మైకించిత్ ఆశంసతే గుణం యద్రాజానమోచస్తం మమ ఈశ్వరాభవ. అయితే నాన్నగారు నాకు సాక్షాత్తుగా నువ్వు అరణ్యాల్లోకి వెళ్ళరా అని అనలేదు ఆయన. అయితే అనకపోయినా నువ్వు చెప్తే సరిపోతుందమ్మా. ఆయన్నే నువ్వు శాసించగలిగినటువంటి గొప్పదానివి. నన్ను లెక్కాపత్రమా నేను? తండ్రినే శాసించేటటువంటి నీకు అధికారం ఉన్నప్పుడు కొడుకుని శాసించే అధికారం వేరే ఉంటుందని వేరే చెప్పనేలా? కనుక నువ్వు నన్ను శాసించినట్టే ఆయన్ని శాసించినట్టేనమ్మా. మాత్రం ఆపరిచే కొంచెం నాకు టైం ఒక్కటి ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. తల్లి కౌశల్య ఒక్కసారి అమ్మతో వీడు మాట్లాడటం, సీతని కొంచెం ఓదార్చడం, ఈ రెండింటికి నాకు కొంచెం టైం ఇవి. 5 నిమిషాలు లేక 10 నిమిషాలు, అంతకంటే అక్కర్లేదు, నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానన్నాడు. ఇది ప్రస్తుతం. ఈ మాటల్ని విన్న దగ్గర నుంచి ఇంకా ఎక్కువ ఏడుస్తున్నాడు ఆ దశరథ మహారాజు. వందిత్వా చరణం రామో విసంజ్ఞశ్చ పితుస్తుదా కైకేయ్యాశ్చ అనార్యాయా నిష్పపాతమహీజుని. సరే, పడిపోయి ఉన్నాడు, స్మృతి లేదు. అటువంటి రాముడికి కైకేయికి ఇద్దరికి తల్లిదండ్రులు ఇద్దరికి ప్రదక్షిణం చేశాడు. అమ్మ వెళ్ళొస్తున్నానన్నాడు. వెంటనే అక్కడే ఉన్నాడు లక్ష్మణస్వామి. అంతా వింటున్నాడు, చూస్తున్నాడు, ఏడుస్తున్నాడు. సుమిత్రానందవర్ధన అభిషేచనికం భాండం. అక్కడే ఉండేటువంటి ఆ గంగోదకాలు, సముద్రోదకాలు, తీర్థాలు, ఛత్రచామరాదులు అన్నీ ఉన్నాయి. వాటికన్నింటికి ప్రదక్షిణం చేశాడు. అవన్నీ ఉత్తమమైనటువంటి పదార్థాలు అన్నమాట. వాటికి నమస్కారం చేశాడు. అంటే ఈ పైన ఇవన్నీ కూడాను భరతుడికి సంక్రమింపచేయుగాక, సంక్రమించాలి, అతనికే సంక్రమించాలి, నాకు కాదు అని ఆ రకమైనటువంటి దృష్టితో చూశాడు వాటన్నిటి కూడా అన్నమాట అని బయలుదేరాడండి.
క్రమంగా ఆయన వాచాముద్రయా రామ సర్వం సమ్మానయంజనం బయటకు వచ్చేటప్పటికల్లా జనులందరూ కూడాను రాముడు రాజు రాముడు రాజు అంటున్నారు. ఆగండి అన్నాడు. అందరినీ ఓదార్చాడు. క్రమక్రమంగా చాలా మధురంగా మాట్లాడాడు. ఏం పర్వాలేదు మీరందరూ కూడాను అని అంటూ విషయం ఎవరికీ తెలియదు ఇంతవరకు కూడాను. సరే క్రమంగా తండ్రి గారింటికి వెళ్ళటం కోసం బయలుదేరాడు. వెనకాల పక్కన తమ్ముడు కూడా వస్తున్నాడు. కౌశల్యాయాం యథా యుక్తో జనన్యాం దత్తతే సదా తథైవ వర్తతే అస్మాసు జన్మ ప్రకృతి రాఘవ. కానీ ఈ కౌశల్య గృహంలోకి బయలుదేరిన సమయంలో అక్కడ కొంతమంది ఇంతకుముందే చాలామంది వచ్చి ఉన్నారు. అనేక మంది మహాత్ములు, వాళ్ళందరికీ ఏదో దానాలు ధర్మాలు, ఆవిడ చాలామంది బ్రాహ్మణోత్తములు ఉన్నారు, మహాత్ములందరూ ఉన్నారు. వాళ్ళందరికీ ఏవో ఆవిడ చేస్తోంది, ఆవిడతో ధ్యానం చేస్తోంది, పూజలు చేస్తోంది. మరి ఏమిటో ఏం దేవుడికి పూజ చేస్తోందో మనకైతే తెలియదు. సరే సుఖపశ్యతు పురుషం దత్ర వృద్ధం పరమ పూజితం ఉపవిష్టం గృహద్వారి తిష్టదష్ట అవరాన్ముహోన్ను. వాళ్ళందరూ ఎవరో వచ్చి ఉంటే వాళ్ళందరికీ బ్రాహ్మణోత్తములకు నమస్కారాలు చేశాడు. ఒక కక్ష, రెండో కక్ష, మూడో కక్ష, అలా లోపలికి వెళ్ళాలి. ఎక్కడో లోపల ఉంటుంది ఆవిడ, మహారాణి ఆవిడ. సరే అక్కడికి వెళ్ళాడండి. ఆవిడ పట్టు వస్త్రం కట్టుకుని నిరంతరం ఇప్పుడు మౌనంగా ఉంటూ ఏదో హోమాలు చేస్తూ ఏమిటో ధ్యానం చేస్తూ అలా ఉన్నట్టండి ఆవిడ. సరే అక్కడ అన్నీ కూడాను పేలాలు, నూత వస్త్రాలు, పాయసం, సమిధలు, ఏవో ఇలాంటివన్నీ కూడా నైవేద్యానికి హోమానికి సంబంధించినవి ఏవో అవన్నీ కూడా చూశాడు. కబురు చేస్తే లోపలికి కొడుకుమారుడు వచ్చాడు, రాముడు వచ్చాడంటే లోపలికి తెలుసుకురమ్మంది. వస్తే ఆనందపడిపోయింది. అంటుంది నాయన, వృద్ధానాం ధర్మశీలానాం రాజర్షీణాం మహాత్మనాం ప్రాప్నుహు ఆయు కీర్తించా ధర్మంచ ఉపహితం కులే. ఆహా, నీ యోగం గొప్పదనైనా. ధర్మాత్ములు, ప్రాచీనులు, రాజర్షులు, మన వంశానికి ఉన్నటువంటి మహాత్ములందరూ ఏ కీర్తిని పొందారో ఆ కీర్తిని నువ్వు పొందుతావురా. నువ్వు ధర్మాన్ని పరిపాలిస్తావురా నాయన. సత్యప్రతిజ్ఞం పిదరించి రాజానం బశరాఘవ. నాయన, ఈ రోజున నాన్నగారు నీకు పట్టాభిషేకం చేస్తానన్నారా, చాలా ఆనందపడుతున్నాను మేము అని అక్కడ భోజనం చేయమని కూడా కోరింది ఆవిడ. ఈ రకంగా మాట్లాడింది. కానీ ఆవిడకి ఇంకా విషయం తెలియదు. సరే అటువంటి పరిస్థితుల్లో తనంతట తనే స్వయంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. ఈ లోపల వైదేహి జానకి కూడా వచ్చారు. అప్పుడు అన్నట్ట, అమ్మా ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడతావు, అదంతా పోయిందమ్మా. స్వభావ వినీతశ్చ కౌరవాచ ప్రస్తుతం దండకారణ్యం ఆకృష్టం ఉపచక్రమే. నేను ప్రస్తుతం దండకారణ్యాల్లోకి వెళ్ళటం కోసం బయలుదేరానన్నాడు ఆయన. అది దండకారణ్యాల ఎందుకు వెళ్ళాలి? వైదేహ్యా లక్ష్మణస్య గమిష్యే దండకారణ్యం కిమనేన ఆసనయనమే. ఇక్కడ కూర్చోమని ఆసనం ఇచ్చింది, నుంచునే ఉన్నాడు. ఈ ఆసనం ఏమిటమ్మా, నాకు ఇక్కడ కూర్చోడానికి రాలేదమ్మా. నేను ఇటువంటి ఆసనాల మీద కూర్చునే యోగం నాకు లేదు. అరణ్యాల్లో దర్భలు అవన్నీ వేసుకుంటూ ఉంటాను నేను. 14 సంవత్సరాలమ్మా. కందమూల ఫలాలు, అక్కడ ఉండేటువంటి ఆహార పదార్థాలు అవన్నీ కూడా నేను తింటూ ఉంటాను. భరతుడు పట్టాభిషిక్తుడు అవుతాడు ఇక్కడ. నేను మరి ఆ రకంగా అరణ్యాల్లో ఉండటానికి బయలుదేరాను, నీకు చెబుదామని వచ్చాను అని ఆవిడ పాదాల మీద పడి నమస్కారం చేశాడు. ఆవిడకి దుఃఖం ఆగటం లేదు. అక్కడ ఆయన ఏడుస్తున్నాడు, ఒక పక్కన ఇక్కడ ఈవిడ ఏడుస్తుంది. ఏమిటి అసలు మొత్తం అంతా కూడా శోకాక్రాంతమైపోయింది ప్రపంచం అంతా కూడాను. విన్న వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. ఇంకా తాను దుఃఖోపహితాన్ దృష్ట్యా అపతితాన్ కదలేవ. పడిపోయినటువంటి హరిస్తంభంలాగా పడిపోయింది, ఏడుస్తోంది. లేవదీశాడు. అమ్మ ఎడవమ్మక అంటున్నాడు. కిందపడి కొట్టుకుంటోంది. నాయన అప్పుడు అంటుంది ఆవిడ, రాఘవోపాసీనం అసుఖాత్తా సుఖోజిత ఓవాది పురుషు వ్యాఘ్రముపసృణ్వంతి లక్ష్మణే యది పుత్రన నజాయేథం శోకాయ రాఘవ. నాయనా, నువ్వు నేను కనకన్నా ఉన్నా బాగుండేది హేమోరా. నాకు ఈ దుఃఖం ఎందుకు వచ్చేది, కాకుండా ఉండేది కదా. పిల్లలు లేకపోతే పిల్లలు లేరు అంటారు, ఒక మాటే కదా. ఇది ఎక్కడ కరవరా నాకు, ఇదా ఎలా నిన్ను చూడకుండా ఉంటా అంటాను ఆయన. నస్మ దుఃఖముతో భూయా పశ్యేయం హిమాప్రజా. లోకంలో స్త్రీకి సంతానం లేకపోతే సంతానం లేదుగా ఉందా ఆవిడకి అనుకుంటారు. అదొక్కటే పోన్లే అనుకుంటారు. అదే కానీ ఏకైవ పంచా ఆ శోకోభూతి మానస. గుడ్డురానికి ఒకటే బాధ, సంతానం లేదు. అంతకంటే ఏముండదు కదా. నదృష్టపూర్వం కళ్యాణం సుఖం వా ఇది పతిపౌరుషే.
అపి పుత్రేపి విషయం రామ ఆశ్రితమయ్య. కానీ ఈ రోజున నిన్ను సంతానాన్ని పొంది ఇంతకాలంగా చూసుకుంటూ కూడాను ఇప్పుడు నేను నిన్ను చూడకుండా ఉండటం అనేటటువంటిది చాలా బాధాకరమైన విషయం. ఆముస్లో శ్రే సపత్ని నామ ప్రాణాం పరాసది. ఇప్పుడు నేను ఎలా ఉండటం ఇక్కడ నేను అసలు నాకు తెలియగలుగుతాను. నేనా జ్యేష్ఠపత్రిని, మరి ఆవిడేమో తర్వాత ఆవిడ కుమారుడు రాజు అయినట్టయితే నన్ను ఏ రకంగా చూస్తారో, నాకు ఇవ్వవలసినటువంటి గౌరవం ఇస్తారో ఇవ్వరో, అగౌరవాన్ని అనుభవిస్తూ ఇక్కడ నేను ఎలా ఉంటాను అసలు అర్థం కావట్లేదు. ఆయనేమో దుఃఖపడుతూ ఏడుస్తున్నాడు, లేవట్లేదు, ఆవిడ గృహంలో ఉన్నాడు. నేను అక్కడికి వెళితే నువ్వు ఎందుకు వచ్చావంటుందేమో, ఏం చేస్తుందో నాకు తెలియదు కదా. మమ శోకో విలాపిస్తా యాజుషోయం అనంతక. నాకుండే శోకం ఉందే, నాన్నగారికి ఉండే శోకానికి 1000 రెట్లుగా నా శోకం, మామూలు శ్లోకం కాదు నాది. అపశ్యంతి ముఖం పరిపూర్ణ శ్లోకేశ్వరి ప్రభం. చూడగడా పరిపూర్ణమైనటువంటి నీ ముఖాన్ని చూడకుండా నేను ఉంటానా? కృపణావర్తయిష్యామి కథం కృపణ జీవిక. నేను నికృష్టురాలు అయిపోతున్నాను రైతుడు. నేను కృపణ దరిద్రుడాలరా. ఉపవాసే యోగేష్ట ముఖవిష్ట పరిశ్రమే దుఃఖం సంవర్ధితో మోకంతం హే దుర్గతమామయ. కాబట్టి అనేక రకాలుగా ఉపవాసాలు చేసి ఎన్నో వ్రతాలు నోములు అన్నీ కూడా చేశానే. నా ఈ రోజున అసలు నాకు ఈ మాట వింటే నా హృదయం చీడిపోవాల్సిందిరా. ఇంకా ఉందేమిటి అసలు హృదయం, ఏమిటో అర్థం కావట్లేదు. ఎలా ఉంటుందంటే ఆవృషి మహానద్యా స్పష్టం కూలం యథాంపద. మరి మహానది ప్రవహిస్తూ ఉంటుంటే అటుపక్క ఇటుపక్క ఒడ్డు, ఆ మట్టి, ఆ గట్టు అదంతా కరిగిపోయి లాగేస్తుంది ఆ ప్రవాహం. ఆ రకంగా నీ చెప్పినటువంటి ఈ వార్త ఆ దుఃఖాన్ని నా మనస్సు అంతగా నన్ను లాగేస్తోందిరా నాయన. మమైవా నూనం మరణం విద్యతే నచావకాశో యమక్షజయమమ. ఎందుకోసం నాకు ఇంకా యమధర్మరాజు గారు మరణం ఇవ్వటం లేదో నాకు అర్థం కావట్లేదురా. నేను అలా చూడకుండా ఉంటా అంటాడు. ఏదంతగోజ్జైవ హిమాం జహీర్షతి ప్రహస్య సింహో వృదంతి మృగీమివ. ఆ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఏడుస్తున్నటువంటి మృగీని సింహం చూస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఏడుస్తుంది, అయిపోతుంది, సింహం నోట్లో పడిపోతూ ఉంటుంది. సింహం పులి నోట్లో పడి చిక్కిపోతుంది. అలాంటి లేడీ అది ఎంత దుఃఖపడుతూ ఉంటుందో నేను అలా దుఃఖపడుతున్నాను రా నాయన. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. తపశ్చతత్వం తపశ్చ కారణాతు. సంతానం కోసం ఎన్ని తపస్సులు చేశాను, ఎన్ని చేశాను. ఈ రోజున అవన్నీ కూడాను ఓషర క్షేత్రంలో బీజం వేస్తే ఎంత ప్రయోజనం లేదో, నిష్ఫలమో అలా అయిపోయిందిరా. నాకు అకాలంలో మరణం వస్తుంది అని అంటారు, ఇదే కాములురా. నేను ఎప్పుడు నమ్మలేదు ఆ మాట. ఏమో అనుకునేదాన్ని, ఇంతకంటే మరణం ఏముంటుందని నాకు అంటోంది. అహమజ్జీవపరేత సంసదం వినా తయాధేద్రివాత్మజేనవై. అయినా నేను ఇప్పుడే ఇక్కడి నుంచే యమపట్టణానికి వెళ్ళిపోవటం మంచిదిరా. ఇక నేను ఇక్కడ ఉండటం నాకు ప్రయోజనం లేదురా అని ఎంతో విపరీతంగా ఏడ్చి అలా పడిపోయింది. అక్కడ ఆయన పడిపోయినాడు, ఇక్కడ ఈవిడ పడిపోయింది. ఇదేం కర్మో తెలియదు కానీ ఇలాగ తయారైపోయింది పరిస్థితి.